ఇప్పుడు మన భారత్‌లో ఈ లివింగ్ డోనర్ ఇచ్చే కిడ్నీలు ఎక్కువున్నాయి యాక్చువల్‌గా. సో, మిగతాయి తక్కువున్నాయి ఒకటి. హ్మ్. ఇప్పటికీ కొన్ని మూఢనమ్మకాల వల్ల ఈ కిడ్నీలు ఇచ్చేవారి సంఖ్య తక్కువుంది. ఈవెన్ బ్లడ్ నీడ్ అయినా గానీ. హ్మ్. మీ దృష్టిలో ఏ మూఢనమ్మకాల్ని మనం పటాపంచలు చేయాల్సిన అవసరం ఉంది? ఇవి చేయడం ద్వారా మనకి ఎక్కువ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లు జరిగే అవకాశం ఉంది? మన భారతదేశంలో ప్రతి కిడ్నీ పేషెంట్ ఎవరైతే డయాలిసిస్ స్టేజ్‌కి రీచ్ అవుతారో వాళ్ళందరికీ ట్రాన్స్‌ప్లాంట్‌కి వెళ్ళడమే ఉత్తమం. ఓకే. ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఉన్న క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్‌కి, డయాలిసిస్ పైన ఉన్న క్వాలిటీ ఆఫ్ క్వాంటిటీ లైఫ్‌కి ఎటువంటి కంపారిజను లేదు. హ్మ్. దీన్ని అర్థం చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ ముందుకొచ్చి కిడ్నీ డొనేట్ చేయగలిగితే చాలా మంచిది. ఓకే. వీళ్ళల్లో ఒక అపోహ ఏంటంటే, నేను కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత నా లైఫ్, నా హెల్త్ దెబ్బతింటుంది అని. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ డోనర్కి ఎన్ని టెస్టులు చేస్తామంటే హ్మ్. ప్రతి ఒక్క టెస్ట్లో ఇవ్వడం వల్ల ఈ మనిషికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని నిర్ధారించుకున్న తరువాతనే హ్మ్. ఆ కిడ్నీ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. 25 డిఫరెంట్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. హ్మ్. అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది. ఇంకొక స్కాన్లో రైట్ సైడ్ ఫంక్షన్, లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ చూస్తాం. ఇట్లా రకరకాల టెస్టులు చేసి వాళ్ళకి ఆ కిడ్నీ డొనేట్ చేసినందువల్ల ఎటువంటి చెడు జరగదు అంటేనే మనం తీసుకుంటాం. ఓకే. మన దేశంలో ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ 1971లో జరిగింది, హ్మ్. 1971. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు 25,000 పర్ ఇయర్. ఇండియా. డేటా ఇన్నేండ్లది అంటే అక్కడ ఒక 29 ఇయర్స్, ఇక్కడ ఒక 25 ఇయర్స్, మొత్తం 50 ఏండ్ల డేటా ఉంది మన దగ్గర. హ్మ్. ఏ డోనర్స్ కానీ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత కిడ్నీ ప్రాబ్లం వచ్చింది లేదు. హ్మ్. సో ఈ రిగరస్ టెస్టింగ్ చేసిన తర్వాత డొనేట్ చేయడం వల్ల, డొనేట్ చేసినందువల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అయితే డొనేట్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాం. ఒకటి, సంవత్సరానికి ఒక్కసారి టెస్ట్ చేసుకోమంటాం. హ్మ్. 2, ఎటువంటి నొప్పుల మందులు వాడకండి. హ్మ్. ఏదన్నా మందులు కొత్తగా వాడాలంటే డాక్టర్ని సంప్రదించి వాడండి హ్మ్. అని. ఇలాంటి చిన్నవే. డీహైడ్రేషన్ వద్దు. ఏదైనా చిన్న ఫీవరు, లూజ్ మోషన్స్ ఉన్నా ఇమ్మీడియట్గా బాగా నీళ్లు తీసుకోవాలి, డీహైడ్రేషన్ అవ్వకూడదు. అలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇవి పాటించిన వాళ్ళకి, డోనర్స్కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఓకే. లాంగ్ టర్మ్లో కూడా ఒక డొనేట్ చేసి 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ఫాలో అప్ చేసిన డేటా కూడా అవైలబుల్ ఉంది. శారీరక శ్రమ విషయంలో అంటే ప్రీవియస్‌తో సమానంగా ఉండొచ్చు. నార్మల్గా ఉండొచ్చు. ట్రాన్స్ప్లాంట్ డొనేషన్ ఇచ్చిన తరువాత, ఇప్పుడంతా మనము డొనేషన్స్ ఓపెన్ చేసి తీయం, కిడ్నీలో లాప్రోస్కోపిక్లో తీస్తాం. సో 3వ రోజు డిశ్చార్జ్ చేస్తాం. 7వ రోజు నుంచి వాళ్ళ ఆఫీస్కి అంతా వెళ్ళొచ్చు. ఓకే. ఓన్లీ హెవీ వెయిట్స్ ఒక 3 months వద్దంటాం. అది తప్ప, అంటే ఎవరన్నా ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువ వెయిట్ ఎత్తేవాళ్ళు, 15 కేజీలు, 20 కేజీలు, వాళ్ళకి ఒక 3 నెలలు రిస్ట్రిక్ట్ చేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.